Hello guys, welcome back to Digital Marketing Course Telugu. Today we're discussing SEO. In my previous classes, I explained the website design course. From today onwards, SEO. So today is the first class of the SEO introduction class. So simple the basics matram chuddam. Next classes step by step వెళ్దాం. So firstly, what is the SEO? What is the meaning of SEO? SEO simple stands for search engine optimization. అంటే సింపుల్ ఈవెన్ ఇంకా సింపుల్ టైమ్స్ అంటే మనం గూగుల్‌లో ఏదైనా కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్సే ఎస్‌సిఓ రిజల్ట్స్ అంటాం. మనకు జనరల్‌గా గూగుల్‌లో ఈ ప్రీవియస్ క్లాసెస్ సమ్ చూపించానంతా. ఇప్పుడు సపోజ్ డెంటల్ క్లినిక్స్ ఇన్ జూబిల్స్ సెర్చ్ చేస్తా. ఇవి జీఎంబీ రిజల్ట్స్. ఇక్కడ యాక్చువల్లీ యాడ్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ఎస్‌సిఓ రిజల్ట్స్. సో ఎఫ్ఎంఎస్ గాని, అపోలో, బెస్ట్ డెంటల్, గ్లవ్, గ్రోత్ పిక్సెల్. సో జస్ట్ ఇవన్నీ ఆర్గానిక్ రిజల్ట్స్. సో మనము ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనీ స్పెండ్ చేయకుండా మన వెబ్సైట్‌ని గూగుల్‌లో ఆర్ బింగ్ ఆర్ ఎనీ అదర్ సెర్చ్ ఇంజిన్స్ మనం టాప్‌లో తీసుకురావడమే ఎస్‌సిఓ. మెయిన్‌గా గూగుల్ తీసుకుందాం. ఇంగా బింగ్ గాని, యాహూ, డగ్‌డగ్ అన్నీ కామన్ అంతా. సో మనము గూగుల్ మన వెబ్సైట్‌ని అంటే మన బిజినెస్‌ని టాప్‌లో పెట్టడం. అది ఎటువంటి మనీ స్పెండ్ చేయకుండా. జనరల్‌గా యాడ్స్ అయితే ఉంటాయి. ఇదే కీవర్డ్‌ని మనం వేరే ట్యాబ్‌లో ఓపెన్ చేద్దాం. ఇంకాగ్నో ట్యాబ్‌ని ఓపెన్ చేద్దాం. సో మనకు ఫాస్ట్‌గా రిజల్ట్స్ వస్తాయి. ఓహ్ షిట్! జనరల్ నా దానికి యాడ్స్ రావంత. నేను మస్తుగా సెర్చ్ చేస్తుంటా కాబట్టి కుకీస్ డిలీట్ చేసిన ఇదంతా. మామూలుగా యాడ్స్ వస్తాయి అంతే. మీరు మొబైల్ సెర్చ్ చేస్తున్న ఇదే కీవర్డ్ అంతా మీకు ఇంగా ఈవెన్ బెటర్ వస్తాయి. ఇదే కీవర్డ్‌ని మీ మొబైల్ క్రోమ్‌లో ఓపెన్ చేయండి. మీకు ఖచ్చితంగా యాడ్స్ వస్తాయి అంతా. సో అపార్ట్ లీవ్ ఇట్ ఫ్రమ్ ద యాడ్స్ టాపిక్. నౌ ఎస్‌సిఓ. సో ఎస్‌సిఓ సింపుల్లీ ఆర్గానిక్ ప్రాసెస్‌ది. దిస్ ఇస్ ఆర్గానిక్ ప్రాసెస్ మొత్తం ఉంటుంది మనకి ఎస్‌సిఓదంతా. నేను మైండ్ మ్యాప్ చేసినంత ఇది ఇంకా రాలేదు పూర్తిగా. చిన్నగా మీకు క్లియర్ విజిబుల్ ఉన్నదంతా. ఇది మరి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఇది వదిలేసేయండి. నేను సింపుల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా సింపుల్ టర్మ్స్ అని. సో ఫస్ట్ ఎస్‌సిఓ ఇస్ ద ఆర్గానిక్ ప్రాసెస్. అండ్ మన వెబ్‌సైట్, మన బిజినెస్‌ని గూగుల్‌లో ర్యాంక్ చేయాలంటే ఈజీ ప్రాసెస్ కాదు. ఎందుకంటే టేక్స్ మోర్ దెన్ 6 మంత్స్ టైమ్. మినిమమ్ 6 మంత్స్. ఎందుకంటే నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఎప్పటినుంచో రన్ చేస్తూ ఉంటారు అంతా. ఎప్పటినుంచో ఎస్‌సిఓ చేస్తూ ఉంటారు. సో ఇట్ టేక్స్ మోర్ టైమ్. అండ్ జనరల్‌గా సెర్చ్ ఇంజిన్ రైట్ అంటే ఎస్‌సిఆర్‌పి. గూగుల్ ఇస్ ద సెర్చ్ ఇంజిన్. గూగుల్ మనకు రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే టాప్ 4 యాడ్స్ ఉంటాయి. అందుకే యాడ్స్ చూపించడానికి. బాటమ్ 3 యాడ్స్ ఉంటాయి. డౌన్‌లో అండ్ మిడిల్ 10 ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి. వేరే కీవర్డ్ ట్రై చేద్దాం. ఈ కీవర్డ్ రెడీగా యాడ్స్ వస్తాయి నాకు తెలిసి. రెడీగా యాడ్స్ వస్తున్నాయి. అంటే మరి జస్ట్ యాడ్స్ ప్రాసెస్ ఎట్లా వస్తాయి అనేసి అంటే ఇవి దిస్ ఇస్ ఎ పెయిడ్ యాడ్స్. గూగుల్ యాడ్స్. చెప్పాను కదా ఎస్‌సిఆర్‌పి రేట్ వచ్చేసి జనరల్ బేసిక్ రేట్ వచ్చి టాప్ 10 ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి. ఛీ! మిడిల్ 10 ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి. టాప్ 4 యాడ్స్ ఉంటాయి. బాటమ్ 3 యాడ్స్ ఉంటాయి. అంటే గూగుల్ అవ్వచ్చు, బింగ్ అవ్వచ్చు, ఎనీ సెర్చ్ ఇంజిన్ అవ్వచ్చు. మనం ఏదైనా కీవర్డ్ సెర్చ్ అయినప్పుడు అక్కడ బేసిక్ రిజల్ట్స్ వస్తాయి. ఆ బేసిక్ రిజల్ట్స్ రేట్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ 4 యాడ్స్ ఉంటాయి. తర్వాత 10 ఆర్గానిక్ రిజల్ట్స్. ఇవి ఎస్‌సిఓ. 3 బాటమ్ యాడ్స్ ఇవన్నీ గూగుల్ యాడ్స్. మీరు ఈ కీవర్డ్ మీరు సెర్చ్ చేసే కీవర్డ్ కార్ యాక్సిడెంట్, లాయర్‌ను, లాస్ ఏంజెల్స్ సెర్చ్ చేస్తా. ఇక్కడ 1, 2, 3 4 అంటే బేసిక్ వచ్చి 4 ఇంగా బేస్డ్ ఆన్ కాంపిటీషన్, కాంపిటీటర్స్, సిట్యుయేషన్, టైమింగ్. సో ఇవి రెస్ట్రిక్ట్ అవుతాయండి. బట్ బేసిక్ అయితే 4 ఉంటాయి. ఇవి జీఎంబీ ప్రొఫైల్స్, లోకల్ ఎస్‌సిఓ. ఎస్‌సిఓలో లాస్ట్ పార్ట్ ఉంటుంది. కానీ చూడండి అంతా
1 2 3 4 ఇక్కడ యాడ్ వచ్చింది ఒకటి 6 7 8 9 10. సో ఇక్కడ ఎందుకు యాడ్స్ వచ్చాయంటే ఇప్పుడు కొత్త ఏఐ వచ్చింది. గూగుల్ కావచ్చు, ఏఐతో పెద్ద కాంపిటీషన్ దట్టు చాట్‌జీపీటీ, ఈ పర్‌ప్లెక్సిటీ ఇవి ఈ బ్రౌజర్స్‌తో అంతా. సో, అందుకే ఈ మధ్య కొంచెం వీళ్ళు చేంజ్ చేశారు. అంటే గూగుల్ వాళ్ళు చేంజ్ చేశారు ప్యాటర్న్ అంతా. ముందే ఫిక్స్‌డ్‌గా వస్తుంది. బట్ ఇప్పుడు ఎక్కడైనా వస్తుంది కంటే చాట్‌జీపీటీ వల్ల చాలా కాంపిటీషన్ పెరిగింది గూగుల్‌తో. అంటే అక్కడ కూడా చాలా సైట్స్ ఓపెన్ అవ్వడం, రిజల్ట్స్ చాలా వచ్చేయడం అంతా. సో, వీడు దానికి కొంచెం చేంజ్ చేసారు ప్యాటర్న్. టాప్ 4 రాకుండా మిడిల్ అవుట్ 2 ఇస్తున్నాడు. బట్ బేసిక్ రైట్ ఏంది? సెర్చ్ ఇంజిన్ రైట్‌లో 10 ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి. మన మెయిన్ ఫోకస్ ఏంటి ఇప్పుడు? ఆ 10 రిజల్ట్స్ మన వెబ్‌సైట్‌కి తెప్పియడం అంతా. సో, ఎస్‌ఈఓలో 3 టైప్స్ ఉంటాయి. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్‌ఈఓ. జస్ట్ 1 సెకండ్. మెసేజ్ వచ్చింది ఇది. ఓహ్! వెయిట్. సారీ ఫర్ దట్. సో, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్‌ఈఓ 3 టైప్స్ ఉంటాయి. ఆన్ పేజ్ అంటే మనం మొత్తం కీవర్డ్స్, కంటెంట్ ఫోకస్ చేస్తాం. ఆఫ్ పేజ్ బ్యాక్ లింక్స్ ఉంటాయి. అంటే ట్రస్టెడ్ అథారిటీస్ నుంచి, ట్రస్టెడ్ సైట్స్ నుంచి మనం బ్యాకింగ్ తెచ్చుకుంటాం. ఇంకా టెక్నికల్ ఎస్‌ఈఓ. టెక్నికల్ ఎస్‌ఈఓ అంటే అది మొత్తం టెక్నికల్ పార్ట్ సంబంధించింది మొత్తం అన్నమాట. అంటే టెక్నికల్ అంటే కోడింగ్ ఏమి ఉండదు. బట్ జస్ట్ మనం చిన్న చిన్న స్మాల్ పార్ట్స్ ఉంటాయి అంతే. పైన లోకల్ ఎస్‌ఈఓ. లోకల్ ఎస్‌ఈఓ అంటే మనకు జీఎంబీ ప్రొఫైల్స్. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్, లోకల్ ఎస్‌ఈఓ. దీస్ ఆర్ ద 4 ఎస్‌ఈఓ. ఐ మీన్ ఈ 4 ఎస్‌ఈఓ ఈ 4 టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఇమేజ్ అయితే ఇంగా ఈజీగా చూడనీకి బాగా కనబడుతుంది అంతా. లైక్ కొంచెం చూడండి ఇక్కడ ఆన్ పేజ్ లైక్ కీవర్డ్స్, కంటెంట్, ఆఫ్ పేజ్ ఇక్కడ చూడండి బాగా బాగుంది ఇమేజ్. ఆన్ పేజ్ మొత్తం కంటెంట్ సంబంధించి ఉంటదంతా మనకు. కంటెంట్‌ది, ఆల్ టెక్స్ట్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అనేసి. ఆఫ్ పేజ్ బ్యాక్ లింక్స్ బిల్డప్ చేస్తాం మనం. అంటే సోషల్ మీడియా నుంచి గానీ, అదర్ సైట్ గెస్ట్ బ్లాగింగ్ గానీ హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఇస్తాం. టెక్నికల్ ఎస్‌ఈఓ సైట్ స్పీడ్‌ది, క్రాలింగ్ ఎర్రర్స్‌ది ఉంటాయి. ఇవి చెక్ చేస్తాం. మనకు ఫస్టు గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది? హౌ గూగుల్ వర్క్స్ అండ్ ఎస్‌సీఆర్‌పీ వర్క్స్ అంటే ఇక్కడ చూడండి. దీస్ ఆర్ ద 4 పారామీటర్స్. Four parameters. First crawling. Crawling in the simple time గూగుల్ వచ్చి మన వెబ్‌సైట్‌కొచ్చి డేటా కలెక్ట్ చేస్తుంది. సింపుల్. ఇండెక్స్ అంటే స్టోర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒకసారి ఈ స్ట్రక్చర్ చూడండి అంతా. ఇప్పుడు మనం సపోజ్ ఆహ్, గూగుల్‌లో వేసి ఎంఎస్ ధోని సెర్చ్ చేస్తాం. విరాట్ కోహ్లీ తీసుకుందాం. నా ఫేవరెట్ విరాట్ కోహ్లీ కాబట్టి. సో, విరాట్ కోహ్లీ సెర్చ్ చేస్తాం. విరాట్ కోహ్లీ సెర్చ్ చేయగానే మనకు గూగుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు గూగుల్ ఉంది. విరాట్ కోహ్లీ సెర్చ్ చేస్తాం. సో, మనకు గూగుల్ రిజల్ట్ ఇచ్చేసింది. సో, మనం టైప్ చేయగానే ఎట్లా ఇది రిజల్ట్స్ ఇచ్చేస్తదంటే, వెనక బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆల్రెడీ గూగుల్ అనేది విరాట్ కోహ్లీ నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఎంతోమంది బ్లాగ్స్ రాస్తుంటారు. యూట్యూబ్‌లో కంటెంట్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది చేస్తుంటారు. ఫస్ట్ గూగుల్ డేటా కలెక్ట్ చేసుకుంటుంది. దాంతో స్టోర్ చేస్తుంది. అది ఎట్లా స్టోర్ చేస్తుందనేది ఈ ప్రాసెస్‌ది. ఇప్పుడు విరాట్ కోహ్లీ సెర్చ్ చేసినాము. విరాట్ కోహ్లీ అంటే ఎవరు? స్పోర్ట్స్ పర్సన్. ఇప్పుడు కేటగరీస్ ఏంది? ఇప్పుడు ఫిల్మ్ ఒక కేటగరీ ఉంటుంది. ట్రావెల్ కేటగరీ ఉంటుంది. టెక్, ఫుడ్ ఉంటుంది. స్పోర్ట్స్ ఉంది. ఎన్నో కేటగరీస్ ఉంటాయి. విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ కేటగరీ కిందకొస్తది. అంటే సినిమా కేటగరీ కిందకి, ట్రావెల్ కేటగరీ కిందకి రాడు కాబట్టి. స్పోర్ట్స్ ఇండోర్, ఔట్‌డోర్. ఇండోర్ స్పోర్ట్స్ ఉంటాయి. ఔట్‌డోర్ స్పోర్ట్స్ ఉంటాయి. క్రికెట్ ఈస్ ద ఔట్‌డోర్ స్పోర్ట్. ఔట్‌డోర్ హాకీ ఉంటుంది. ఫుట్‌బాల్, క్రికెట్ ఉంటుంది. అగైన్ క్రికెట్ ఇండియా ఉంటుంది. ఆస్ట్రేలియా ఉంటుంది. పాకిస్తాన్ ఉంటుంది. ఎన్నో రిజల్ట్స్ ఎంత ఉంటుంది. ఇండియా. ఇండియాలో విరాట్ కోహ్లీ. సో, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కీవర్డ్
ఒక కీవర్డ్ కానీ ఒక క్వారీ ఎంటర్ చేసిన వెంటనే అది ఏ కేటగిరీలోకి వస్తుంది, ఆ కేటగిరీ సబ్సెట్స్ ఏంది, ఆ సబ్సెట్స్ ఇంకా డీప్ సబ్సెట్స్ ఇంకా దాని కింద చూసుకుని మనకి రిజల్ట్స్ వస్తాయి అంత. అంటే మనకి జస్ట్ మనకి తెలుసుకోవడం కానీ ఇదంతా అవసరం ఉండదంతా. ఇదంతా ఈ క్లాస్ మొత్తం థియరిటికల్ క్లాస్ అంతా, ఇదంతా ఇన్ఫర్మేషన్ జస్ట్ వాట్ ఈస్ వాట్ ఏం ప్రాసెస్ తెలుసుకోవడం అంతే. ఇవంతా మనం గుర్తుపెట్టుకునే అవసరం ఉండదంతా. మనకి ప్రాక్టికల్ ఎంత అవసరం ఉండదు. అంటే జస్ట్ ఇది మన సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది దానికంతే. దాని తర్వాత క్యాలిక్యులేట్ రిలవెన్సీ. ఇప్పుడు ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ కానీ కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ది కీవర్డ్స్ ఏజెంట్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి ఎంతో మంది రాస్తూ ఉంటారు, ఒకరే రాయరు అంతా. విరాట్ కోహ్లీ చేద్దాం, ఏదైనా ఒక సర్వీస్ ఓరియంట్ తీసుకుందాం. ఇప్పుడు అపోలో హాస్పిటల్ తీసుకుందాం. ఇప్పుడు బెస్ట్ డెంటల్ హైదరాబాద్ తీసుకుందాం. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఏదైనా వస్తే కొంచెం మనకి ఈజీ అపోలో హాస్పిటల్. సో మనం బెస్ట్ డెంటల్ క్లినిక్ హైదరాబాద్ సెర్చ్ చేయగానే అపోలో హాస్పిటల్ వచ్చింది. సో అపోలో హాస్పిటల్ ఎందుకు వచ్చిందంటే దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ వాడుతూ ఉంటారు అండ్ హై ఇంటెంట్ కీవర్డ్స్ వాడతారు అండ్ వీళ్ళ డొమైన్ ఏజ్ చాలా ఏజ్ ఉంటుంది. ఎందుకంటే అపోలో క్లినిక్ అపోలో హాస్పిటల్ అనేది ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఎన్నో ఇయర్స్ బ్యాక్ చేస్తారు అంతా. సో అపోలో హాస్పిటల్కి స్ట్రాంగ్ మార్కెటింగ్ టీమ్ ఉంటుంది. వీళ్ళు హై కంటెంట్ వాడతారు. వీళ్ళు చార్జబుల్ కంటెంట్ కానీ కాపీ కంటెంట్ కానీ డూప్లికేట్ కంటెంట్ వాడరు అంతా. వీళ్ళు ఒరిజినల్ కంటెంట్ వాడతారు. కీవర్డ్స్ కూడా చాలా హై కీవర్డ్ ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దట్ వీళ్ళ డొమైన్ ఏజ్ కూడా చాలా వరల్డ్ వైడ్. నేను చెప్పాను వెబ్సైట్ డిజైన్ క్లాసు. డొమైన్ అనేది డొమైన్ కష్టం అనే జస్ట్ నేమ్, బట్ ఆ డొమైన్కి ఏజ్ ఉంటుంది ఒకటి. అంటే దాన్ని ఎప్పుడు బై చేశారు అనేసి. గూగుల్ అనేది ఏజ్ ఆఫ్ ద డొమైన్కి వాల్యూ ఇస్తుంది, అంటే ప్రిఫరెన్స్ ఇస్తుంది. కీవర్డ్స్ ప్రిఫరెన్స్ ఇస్తుంది, ఒరిజినల్ కంటెంట్ ప్రిఫర్ చేస్తుంది. సో దిస్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉంది. ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని ఈ పొజిషన్ డిసైడ్ చేస్తుంది. మనకి ఇంకా ఇక్కడ క్వేక్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. దీంట్లో అయితే మనం రెడీగా చూపించేస్తుంది అది పొజిషన్ అనేది అంతా. ఇక్కడ చూడండి, ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఈ రకంగా గూగుల్ అనేవాడు మన వెబ్సైట్ని ఒక స్పెసిఫిక్ ర్యాంకింగ్ ఇస్తాడు అని అంతా. అంటే ర్యాంకింగ్ బేస్ చూస్తుంది. ఫైనల్ ఏంటంటే రిజల్ట్స్. అంటే ఈ రిజల్ట్స్ని మనకు అంటే ఫస్ట్ క్యాల్గా రిలవెన్స్ చేసుకునేసి ఫైనల్గా సెర్చ్ ఇంజిన్లో ఓకే అపోలో క్లినిక్కి 4th, జేవీ డెంటల్కి 3rd, గెలాక్సీ డెంటల్కి 9, కేర్కి 8, ఇట్లా 10th పేజ్ వరకు. అంటే రిజల్ట్ ఎంత ఇట్లా మనకి రిజల్ట్స్ ఇస్తూ పోతాడు అంతా. 19, 15, 11 ఇట్లా 21, 34, 27 అంటే ఇట్లా అప్పుడు 100 ఇంకా ఎన్నైనా తీసుకున్నాం అంతా. సో బిహైండ్ ద ప్రాసెస్ సెర్చ్ ఇంజిన్ కంటే ఇది ఫస్ట్ మన వెబ్సైట్ రావాలి, కంటెంట్ని స్టోర్ చేసుకోవాలి, దాన్ని కేటగిరీ కింద డివైడ్ చేసుకోవాలి, దాన్ని ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, దాని రిజల్ట్స్ని డిస్ప్లే చేయాలి. సో ఈ రకంగా మనకు సెర్చ్ ఇంజిన్ అనేది వర్క్ అవుతుంది. మనకు రిజల్ట్స్ పేజ్ ఈ రకంగా ఉంటుంది. సో రైట్ నౌ ఇప్పుడైతే SEO ఆర్గానిక్ ప్రాసెస్ అండ్ ఇట్ టేక్స్ మోర్ టైం. జనరల్ రేట్ వచ్చేసి 4 ads, 10 results, ఆర్గానిక్ది పైన బాటమ్ 3 ads ఉంటాయి. దాని తర్వాత సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది, గూగుల్ కానీ బింగ్ ఎలా వర్క్ అవుతుందంటే ఈ ప్రాసెస్ వర్క్ అవుతుంది మనకంత సెర్చ్ ఇంజిన్ అనేది. దాని తర్వాత ఇంకా కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్. SEO మొత్తం కీవర్డ్స్, కంటెంట్, అంటే దట్టు ఆన్ పేజ్లో ఫుల్ కంటెంట్, కీవర్డ్స్ ఇవే ఉంటాయి. గూగుల్కి కంటెంట్ అంటే పిచ్చి అంతే. ఇంకా ఎంత ఎవరైతే ఎక్కువ కంటెంట్ కీవర్డ్స్ ఉంటే వాళ్ళ తోపు తురుము అంతే. ఇంకా అంటే వాళ్ళ కింగ్ క్వీన్ ఏమన్నా మినిస్టర్ కూడా అనుకోదు. ఎవరైతే గూగుల్ని కంటెంట్తో కీవర్డ్స్ ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి గూగుల్ ప్రిఫరెన్స్ ఇస్తుంది, వాళ్ళ రిజల్ట్స్ టాప్ ఇస్తుంది. దట్టు దాన్ని బేస్ చేసుకుని ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, కీవర్డ్స్ బాగా ఇన్సర్ట్ చేయాలి, అండ్ మీ డొమైన్కి ఏజ్ కూడా బాగా. అంటే ఇవాళ వెబ్సైట్ ఇవాళ సింపుల్ అపోలో డెంటల్ క్లినిక్ది ఫస్ట్ ప్లేస్, థర్డ్ స్పాట్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇవాళ మనకు డొమైన్ ఉండేసి ఇదే కీవర్డ్కి బెస్ట్ డెంటల్ క్లినిక్ హైదరాబాద్ అనేసి ఇచ్చేస్తే మన రిజల్ట్ వెంటనే వెంటనే అపోలో క్లినిక్ తీసేసి మనకి ఇచ్చేది. ఎందుకంటే మనకి ఇచ్చేసి ఇంకా గూగుల్ నెంబర్ ఎవరు చెప్పదు.
వీళ్ళు ఎంతో ఇయర్స్ నుంచి ఎన్నో కీవర్డ్స్ కి ఎంతో కంటెంట్ పెట్టి ఎన్నో బ్యాక్లింగ్స్ తెచ్చి ఎంతో ఆఫ్ పే చేసి ఆన్ పే చేసి టెక్నికల్ కానీ అన్ని చేసి స్పాట్ మన వాళ్ళే వెబ్సైట్ కొనేసి ఒక కీవర్డ్ కి టార్గెట్ చేసి బ్లాగ్ రాసేస్తే టాప్ చేసి ఇంక అందరూ ఇంకా ఇదే చేస్తారు అండి. అందరూ ఇప్పుడు అందరికి డిఫికల్ట్ అయిపోతుంది. అందరూ నమ్మరు అంటారే ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఓల్డ్ దానికి డిఫరెన్స్ ఉండదు. వీళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటారు కాబట్టి గూగుల్ అనే వాళ్ళు ఏజ్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి స్లోగా మీరు బ్యాక్ నుంచి బిల్డ్ చేస్తూ ఆన్ పే చేస్తూ కీవర్డ్స్ టార్గెట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొన్ని డేస్ తర్వాత మీది ర్యాంక్ అవుతుంది. అండ్ ఇంకా లేదు ఇక 6 మంత్స్ టైం పడుతుంది ఇంక వద్దనుకుంటే అదే మీరు ఎంటైర్ హైదరాబాద్ కీవర్డ్ కాకుండా సింపుల్ ఏదన్నా ఒక స్మాల్ ఏరియా లైక్ షాద్ నగర్ ఇట్లాంటి కీవర్డ్ టార్గెట్ ఏమవుతుంది దీనికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు టార్గెట్ చేసే కీవర్డ్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పచ్చు. మీరు హైదరాబాద్ టార్గెట్ చేస్తే అంత ఈజీ ఎన్నో క్లినిక్స్ ఉంటాయి, ఎంతో మంది ఎక్స్పీరియన్స్గా టార్గెట్ చేస్తుంటారు. అదే మీరు చిన్న ట్రై చేయండి, మీకు రిజల్ట్స్ డే 1 డే 2 వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు కీవర్డ్స్ చెప్పాను. సో మనం ఎట్లాంటి కీవర్డ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఏంటి. ఇప్పుడు ఓకే కంటెంట్ చెప్పాము, కీవర్డ్స్ చెప్పాము, ఏ రకమైన కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద క్రూషియల్ ఇన్ ద ఆన్ పేజెస్. ఎందుకంటే ఎటువంటి కీవర్డ్ని మనం ఫోకస్ చేస్తాం అనేసి జస్ట్ 1 సెకండ్ మనకి ఇంపార్టెంట్. సో కీవర్డ్స్ రీసెర్చ్ టెక్నిక్స్ ఫస్ట్ ద బ్రెయిన్ స్ట్రోమింగ్ ద సింపుల్ టైమ్స్ లైక్ మన బ్రెయిన్ ఉపయోగించి మనము కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకే ఇప్పుడు రిసార్ట్స్ తీసుకున్నాం, కొంచెం ఆడియన్ కీవర్డ్స్ రీసెర్చ్ చేసాం అంటే ఇవన్నీ బ్రెయిన్ స్ట్రోమ్ జస్ట్ నేను థింక్ చేశాను అంతే. ఇప్పుడు మీరున్నారు, మీకు రిసార్ట్స్ కావాలి, మీరు రిసార్ట్స్ గురించి ఫైండ్ అవుట్ చేస్తారు. ఏమైనా సెర్చ్ చేస్తారు గూగుల్లో వేసి ఫస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెస్ట్ రిసార్ట్స్, టాప్ రిసార్ట్స్, బెస్ట్ రేటింగ్, లో ప్రైజింగ్, ఫ్యామిలీ రిసార్ట్స్, చీప్ అండ్ బెస్ట్, అఫోర్డబుల్ రిసార్ట్స్ అండర్ సమ్ ప్రైజింగ్ విత్ కపుల్, గుడ్ ఫుడ్, పెట్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఫర్ ద టీమ్ అవుటింగ్. అంటే ఎంప్లాయీస్కి అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ జాబ్ చేసే అయితే టీమ్ అవుటింగ్ అని సెర్చ్ చేస్తున్నారు. సో ఈ కీవర్డ్స్ అనేది బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే మీరే జస్ట్ మీ బ్రెయిన్ ఉపయోగించి థింక్ చేస్తాం అంత మన బ్రెయిన్ ఉపయోగించి బేసిక్ ఏదైనా ఇప్పుడు రెస్టారెంట్ నియర్ మీ కానీ బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ కానీ అంటే మన బ్రెయిన్ ఉపయోగించి సమ్ సర్టన్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ రీసెర్చ్ చేస్తాం. సెకండ్ టూల్ అనేది సెకండ్ వచ్చి గూగుల్ సజెస్ట్ టూల్ అంతా. గూగుల్ సజెస్ట్ అంటే సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మనం సెర్చ్ చేస్తాము ఈ కీవర్డ్ కాకుండా రెస్టారెంట్ తీసుకుందాం, రిసార్ట్స్కి తీసుకుందాం, రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మనం ఇక్కడ కీవర్డ్ సెర్చ్ చేస్తామా, ఇక్కడ చూడండి స్పాన్సర్డ్ వచ్చాయా, ఇక్కడ స్పాన్సర్డ్ వస్తుంటాయి మ్యాండేటరీగా అంతా, ఇక్కడ స్పాన్సర్డ్ ఇవన్నీ గూగుల్ యాడ్స్ అంతా జనరల్ ఏ కీవర్డ్ కన్నా ఫస్ట్ మోస్ట్లీ యాడ్స్ వస్తాయి. సో రిసార్ట్స్ గూగుల్ సజెస్ట్, ఇవన్నీ గూగుల్ సజెస్ట్. అంటే గూగుల్ సజెస్ట్ సింపుల్ అంటే ఆల్రెడీ పీపుల్ ఈ కీవర్డ్స్ మీద ఎన్ నెంబర్ ఆఫ్ సెర్చ్ చేస్తారు అంతా. వీటిని సిమెటిక్ కీవర్డ్స్ కూడా అంటారు అంతా, ఎందుకంటే ఆల్రెడీ చాలా టైమ్స్ ఆఫ్ సెర్చ్ చేయంటారు ఈ కీవర్డ్స్ని. రిసార్ట్స్ హైదరాబాద్ వెడ్డింగ్ మనం ఈ కీవర్డ్ మిస్ చేస్తాం, డే అవుట్ ఇది మిస్ చేస్తాం, ఫ్యామిలీ సెర్చ్ చేస్తాము, టాప్ 10 ఇది మిస్ చేస్తాము, ఫామ్ హౌస్ సంబంధం ప్రగతి. అంటే ఇక్కడ చూడండి ప్రగతి రిసార్ట్స్ అంటే ఇది ఒక బ్రాండెడ్ కీవర్డ్, ఎందుకంటే ఆల్రెడీ ప్రగతి అంటే వాళ్ళకి ఒక రిసార్ట్స్ ఉంటాయి. సో ఇట్లాంటి కీవర్డ్స్ మనం అసలు టార్గెట్, ఎందుకంటే ఈ కీవర్డ్ టార్గెట్ ఇస్తే వాళ్ళ రిజల్ట్ వాళ్ళని పోతారు అంతే. లెనో లెనోస్ లెనో లినియర్ రిసార్ట్ దీని పేరు కొంచెం తిరగ నాకైతే చెప్పదండి. లినోయా రిసార్ట్ ఇవన్నీ బ్రాండెడ్ కీవర్డ్స్. సో మనకి ఇలాంటి కీవర్డ్స్ అవసరం లేదు. మనకి ఎంతసేపటికి ఇట్లా ప్రైవేట్ పూల్, బెస్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ, డే అవుటింగ్ ఇట్లాంటి కీవర్డ్స్. సో ఇవి గూగుల్ సజెస్ట్ కీవర్డ్స్ ఇక్కడ చూపిస్తుంది కదా, పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్ అనేసి. ఈ కీవర్డ్స్ మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అండ్ పీపుల్ ఆల్సో సర్చ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ కీవర్డ్స్ కూడా ఇవన్నీ డబుల్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ టైప్ కీవర్డ్స్. సో సెకండ్ గూగుల్ సజెస్ట్ కీవర్డ్స్, థర్డ్ ఉబర్ సజెస్ట్ అంటే టూల్స్. లైక్ మీకు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ పైన కానీ కొంచెం ఐడియా ఉంటే ఆల్రెడీ మీకు ఉబర్ సజెస్ట్ ఐడియా ఉంటుంది. నేను చూపిస్తుంది నాకు జనరల్ ఉబర్ సజెస్ట్ అనేది
పెయిడ్ వర్షన్, నాట్ ఏ ఫ్రీ టూల్. ఉబర్ సజెస్ట్, కానీ అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఉబర్ సజెస్ట్ కి ఉబర్ ఆటో, ఉబర్ ఉంటాయి అంత, ఉబరు, ఓలా, ర్యాపిడో ఉంటాయి, అవి ఒకటే అంత. రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఉబర్ సజెస్ట్ కానీ, సిమ్రష్ కానీ, ఇలా మస్తు పెయిడ్ టూల్స్ ఉన్నాయి. అంటే పెయిడ్ ఏమవుతుందంటే మనకు ఇంటికి ఇచ్చేస్తుంది. లైక్ క్యూ డిఫికల్టీ, సెర్చ్ వాల్యూ, వాట్ ఈస్ ద సిపిసి, అంటే కంప్లీట్ స్ట్రక్చర్ ఇచ్చేస్తాడు అంతా మనకు. కీవర్డ్ డిఫికల్టీ మనకి ఎందుకు మ్యాండేటరీ అంటే, మన ఎస్యూ ఇందాక చెప్పాను, మనము ఈ కీవర్డ్ టార్గెట్ చేసిన మన తీసి రాము. ఎందుకంటే హై కాంపిటీషన్ కీవర్డ్ ఎక్కువ మంది టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు మనం టార్గెట్ చేసి మన రిజల్ట్స్ రాకపోతే మనం డిసప్పాయింట్ అవుతాం. సో అందుకు మనము స్టార్టింగ్ లో కీవర్డ్ డిఫికల్టీ ట్రై చేస్తే ఫాస్ట్ రిజల్ట్స్ మనకు వస్తాయి. ఫ్రీగా మనం ట్రై చేసుకోవచ్చు ఉబర్ సజెస్ట్. చూడండి, మోర్ దెన్ 110K సర్చ్ వాల్యూ ఉంది. మస్తు సర్చ్ వాల్యూ రిజల్ట్స్ హైదరాబాద్ కీవర్డ్ కి. 30 కీవర్డ్ డిఫరెంట్, ఓకే 30 అంటే లోనే అనుకోవచ్చు. ఇప్పుడు ప్రాంప్ట్ నిందా చెప్పా కదా, గూగుల్ కి మస్తు కాంపిటీషన్ వచ్చేస్తుంది అనేసి, అది చాట్ జీపీటీ ఏ టూల్స్ వల్ల. చూడండి, ఇవన్నీ ఏ టూల్ సజెస్ట్ చేస్తుంది. చాట్ జీపీటీ, జెమినై అండ్ అదర్ పర్పస్ ఉంటాయి. ఇది ఫ్రీ వర్షన్ కానీ చూపించదు అంతా. అందుకే గూగుల్ స్ట్రక్చర్ కూడా కొంచెం మారుతూ వస్తుంది చాట్ జీపీటీ ఇవన్నీ చేయడం వల్ల. ఇక్కడ చూడండి, దీనికి 90.5కి సెర్చ్ వాల్యూ ఉంది. 49.5కి 27, 18 ఆల్మోస్ట్ 282 కీవర్డ్స్. ఇంకా గూగుల్ ఆటో కంప్లీట్ కీవర్డ్స్ కింద క్వశ్చన్స్ డబుల్ హెచ్ క్వశ్చన్స్, 5 స్టార్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, డే రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, ఈ ప్రిపోజిషన్స్, కంపారిజన్స్ మనకి ఫుల్. అంటే ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి అంత వీడు ఫుల్ ఇవ్వలేదు అంతా. బట్ వాళ్ళు ఇక్కడ సెర్చ్ వాల్యూ ఇచ్చేసాడు, డిఫికల్టీ ఇచ్చేసాడు, రిలవెంట్ కీవర్డ్ ఐడీస్ ఇచ్చాడు, కంపారిజన్స్ ఇచ్చాడు, ప్రిపోజిషన్స్వి, గూగుల్ కీవర్డ్స్, క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు. జస్ట్ 1 సెకండ్, నాకు పెయిడ్ యాక్సెస్ ఉంది, నేను వాటి ట్రై చేస్తాను. ఓ షట్, ఇది సబ్స్క్రిప్షన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను సిమ్రష్ యాక్సెస్ది కూడా తీసుకునేసి అక్కడ అంటే ఇంకా కంప్లీట్గా ఎగ్జాక్ట్ కీవర్డ్, ఎగ్జాక్ట్ సిపిసి, ఎగ్జాక్ట్ సర్చ్ వాల్యూ ఉంది, మన ఏ కీవర్డ్ టార్గెట్ చేసి మొత్తం చూపిస్తాను. అండ్ ఫైనల్గా గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉంటుంది, అది కూడా సేమ్ ఫ్రీ టూలే, సిమిలర్ లైక్ గూగుల్ సజెస్ట్, గూగుల్ సజెస్ట్ ఆర్ ఉబర్ సజెస్ట్, లైక్ దట్. ఇన్ ద అప్కమింగ్ క్లాసెస్ లైక్ యాడ్స్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎస్ఈఓ అంత యూస్ఫుల్ అవ్వదు అది. అంటే యూస్ఫుల్ అంటే మనకు చూపిస్తుంది ఎంత కీవర్డ్ డిఫికల్ట్ ఉంది, ఎంత సెర్చ్ వాల్యూ ఉంది, ఎన్ని సిపిసి, ఎంత సిపిసి అనేసి. ఓకే, నెక్స్ట్ క్లాస్ నేను సిమ్రష్తో పాటు అది కూడా చూపిస్తాను ఒకసారి అంతా. సో మనము ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోమింగ్ చేయాలి. ఎందుకంటే మన టూల్స్ డిపెండ్ అవ్వకూడదు ఫస్ట్. ఎందుకంటే ఒక పర్సన్ ఏదో థింక్ చేస్తుంటే మనకే తెలుస్తుంది. ఒక రియల్ టైమ్ యూజర్ అనేవాడు ఎలా థింక్ చేస్తుంది మనకు రియల్ టైమ్ యూజర్కి తెలుస్తుంది. అంతేగాని గూగుల్కి కానీ అదర్ ఏ టూల్స్ తెలియదు. సో ఫస్ట్ మనము యూజర్ ఇంటెంట్ కీవర్డ్స్, అంటే యూజర్స్ ఏ రకంగా సెర్చ్ చేస్తారు మన లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న గూగుల్ సజెస్ట్, ఆల్రెడీ సజెస్ట్ కీవర్డ్స్ చూసుకుంది. ఎందుకంటే ఏవైతే పీపుల్ ఆర్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు సెర్చ్ చేశారు, ఈ కీవర్డ్స్ చూసుకోవాలి. ఫైనల్ టూల్, ఈ టూల్ మనం సెర్చ్ చేసిన కీవర్డ్స్ది గూగుల్ సజెస్ట్ కీవర్డ్స్కి ఆడేస్తే మనకు మొత్తం చూపించేసి ఏది డిఫికల్ట్ ఉంది, ఎంత సెర్చ్ వాల్యూ ఉంది, మనం ట్రై చేయొచ్చు, ట్రై చేయకూడదు అనేసి. సో ఒకసారి మీరు ట్రై చేయనంత ఏదైనా హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయండి. ఒక స్పెసిఫిక్ కీవర్డ్ తీసుకోండి, లైక్ రిసార్ట్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, డెంటల్ క్లినిక్ కానీ, ఎనీ అదర్ లైక్ బ్యూటీ పార్లర్, ఎనీథింగ్ లైక్ దట్. మీరు ట్రై చేయండి. ఒక బ్రెయిన్ స్టార్మింగ్ ఒక 15 కీవర్డ్స్ ట్రై చేయండి. గూగుల్ సజెస్ట్ కింద ఒక 10 ట్రై చేయండి. ఉబర్ సజెస్ట్ ఫ్రీ వర్షన్ వస్తుంది మీకు, ఒకసారి ట్రై చేయండి. మీకు సంథింగ్ కొంచెం లెర్న్ చేయని విధంగా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో సిమ్రష్ క్లాస్ది అండ్ ఇంకా మనం డైరెక్ట్గా కంటెంట్ పైకి ఇన్సైడ్ ఆఫ్ ద ఆన్ పేజ్ ఎస్యూకి డైరెక్ట్ వెళ్ళిపోదాం. అండ్ కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా కామెంట్ కోర్స్ ట్యాప్ చేయండి, మా టీం గెట్ బ్యాక్ అవుతుంది. అండ్ 2026లో మీ కెరీర్ చేంజ్ చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ చాలా బెస్ట్ చాయిస్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే జాబ్స్ వెళ్ళిపోతుంది, నేను
నేను ఎన్నో మొన్న చూసాను మెటాలో 8,000 జాబ్స్ చేస్తారంత ఏఐ వల్ల. అండ్ కాగ్నిజెంట్ లాస్ట్ వీక్ 8,000 జాబ్స్ తీసేశారు ఏఐ వల్ల. సో అన్ని జాబ్స్ పోతున్నాయి. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు పోతుంది? డిజిటల్ మార్కెటింగ్ వల్ల జాబ్స్ పోవడం అయితే డిజిటల్ మార్కెటింగ్ వల్ల జాబ్స్ పోవడం ఎందుకు మనకి ఈజీ అయిపోతుంది. అది నేను నెక్స్ట్ క్లాస్ చూపిస్తాను. మనకి ఇంకా ఎట్లా మన ఆల్రెడీ డిజిటల్ డిజైనింగ్ పార్ట్ చూపించా. మనకు ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనేసి. నేను ఎస్ మనకు ఫుల్ ఏ మస్తు యూజ్ చేస్తాం అంతా. సో మీరు హౌస్ వైఫ్ అవ్వచ్చు, స్టూడెంట్ ఇప్పుడు జూన్ టైం అంతా ఆల్రెడీ మెనీ మెంబర్స్కి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది. కొత్త కోర్స్ కోసం ఏం చేయాలనుకుంటున్నారు అనుకున్నా కానీ ఇంకా బిజినెస్ ఓనర్ అయితే మీకు మ్యాండేటరీ ఆర్ కెరీర్ చేంజ్ చేసుకున్నా కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సింపుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ ఇప్పుడు సింపుల్గా నేను కంటెంట్ యూట్యూబ్ చేస్తున్నా. మీరు కూడా మంచిగా కోర్స్ మొత్తం నేర్చుకునేసి ఒక ఫ్రీలాన్సింగ్ చూసుకుని హ్యాపీగా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ పైన లైక్ ట్రావెలింగ్ పైన వ్లాగ్స్ పైన అవన్నీ మీ సబ్జెక్ట్ పైన హ్యాపీ యూట్యూబ్ చేసుకునే సరే మంచిగా గ్రో అవ్వచ్చు. మీ బిజినెస్కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. So that's it for today's class. And like the content, share the content, subscribe the channel. ఎందుకంటే this is a subject, not like any memes, trolls or cinematic content. ఎందుకంటే వాటికి ఆటోమేటిక్గా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. బట్ ఎడ్యుకేషన్ కంటెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.